చిత్తూరు జిల్లాలో జరుగుతున్న రొట్టెల పండుగలో రెండో రోజు భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈ రోజు రాత్రికి జరిగే గంధ మహోత్సవానికి 4 లక్షల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు కోరిన కోరికలు తీరాయా లేదా బారాషాహిద్ దర్గా వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భక్తుల యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయో బారాషాహిద్ దర్గా స్వర్ణాల చెరువు వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ రెడ్డి అందిస్తారు. సర్వమత సమ్మేళనాలకు ప్రతీగా నిలిచే రొట్టెల పండుగ ఈరోజు అయితే ఘనంగా ప్రారంభమైందని చెప్పొచ్చు. నెల్లూరులోని బారాషాహిద్ దర్గా ఈ రోజు ప్రారంభమైన రొట్టెల పండుగ 5 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. అంటే 26 తేదీ నుంచి 30 తేదీ వరకు. ఈ రొట్టెల పండుగ ప్రత్యేకత ఏంటో చూసుకుంటే ఇక్కడ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇటు హిందూ ముస్లిం మతాలకే కులాలకి అన్నిటికీ కూడా ఏటి సంబంధం లేకుండా జరిగే ఈ రొట్టెల పండుగలో ఏదైనా కోరికలు కావాలనుకునేవారు ఇక్కడ రొట్టెలు పట్టుకుంటారు, కోరికలు తీరిన వారు అలాగే రొట్టెలు వదులుతారు. సో మనం ప్రస్తుతానికి అయితే ఇక్కడ రొట్టెల పండుగ ఘాటు వద్ద ఉన్న స్వర్ణాల చెరువు వద్ద ఇప్పటికే ఇక్కడ సుమారుగా 12 ఘాట్లు అయితే పెట్టారు. 12 నుంచి 15 ఘాట్లు. వాటిలో విద్యా జీవన అంటే విద్యకు సంబంధించి కావచ్చు, లేదంటే వ్యాపారం, అలాగే ఉద్యోగం, పెళ్లి, ఆరోగ్యం, ఇలా అన్ని రకాల రూట్లు అయితే ఇక్కడ పట్టుకున్నారు. సో ఇక్కడికి అనేక అంటే జిల్లా వ్యాప్తంగానే కాదు, జిల్లాతో పాటుగా జిల్లా నలుమూల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా ఇక్కడ భారీగా భక్తులు వచ్చారు. మనతో కొంతమంది భక్తులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు రొట్టెల పండుగకి? ఎలా ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? సూపర్ గా ఉన్నాయి సార్. అప్పటికంటే ఇప్పుడు ఇంకా చాలా బాగున్నాయి. ఎక్సలెంట్ గా ఉంది. మీరు వర్క్ చూస్తేనే తెలుస్తుంది. అందరు ఇంతమంది వచ్చారంటే ఎప్పుడు 30 lakhs అలా వచ్చేవారు 5 days కి. ఇప్పుడు అబౌవ్ 60 lakhs అంచనా వేశారంటే దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఇండియన్ కల్చర్ ఏంటంటే అన్ని మతాలు సర్వ సమ్మేళనం అని. మనం చదువుకుంటుంది అదే, మన అప్పటి నుంచి చదువుకుంటుంది, తర్వాత కాలంలో చదువుకుంటుంది అదే. ఇదే మనం పిల్లలకి నేర్పాలి, నెక్స్ట్ తరం కూడా అదే నేర్చుకోవాలి. ఇది ఒక ముస్లిం దర్గా, కానీ ఇక్కడ హిందూస్, క్రిస్టియన్స్ అందరూ వస్తున్నారు. నేను ఒక ఇండియన్ ముస్లిం గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాతో పాటు ఈ రోజు నా ఫ్రెండ్స్ ఒకరు క్రిస్టియన్, ఒకరు హిందూ కూడా వచ్చారు. నాకు 18 years ఉన్నప్పటి నుంచి నేను వస్తున్నాను మా పేరెంట్స్ తో. ఇప్పుడు నాకు 31 years. అంటే నా విషయాలు ఎన్ని ఫిల్ఫిల్ అయ్యాయి. ఇదిగోండి మా మేడము, ఈవిడ హిందూ, నా కొలీగ్ నా హిందూస్, ఆవిడ క్రిస్టియన్. ఇక్కడే మీకు తెలిసిపోతుంది ఎగ్జాంపుల్ ఏంటనేది, ఈ దర్గా ఒక ప్రత్యేకత ఏంటనేది తెలిసిపోతుంది. మన ఏపీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గానీ, సీఎం చంద్రబాబు నాయుడు గారు గానీ, అలాగే మన డిప్యూటీ సీఎం గారు గానీ చాలా బాగా చేశారు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మీరు ఏం కోరికలు కోరుకున్నారు? నేను కోరుకున్నవన్నీ కూడా నెరవేరాయి. ఇంకా ఇప్పుడు తీసుకోవడానికి వచ్చాను, ఇవ్వడానికి వచ్చాను. నాకు 18 years ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు 31 years. నాకు మధ్యలో 2-3 years నాకు హెల్త్ బాగాలేక రాకపోవచ్చు, కానీ అన్ని విషయాలు ఫుల్ఫిల్ అయ్యాయి. అదే నమ్మకంతో ఫస్ట్ టైం వీళ్ళిద్దరు ఇచ్చారు. అలాగే అందరు కూడా ఇదే హెల్ప్ తో ఉండాలి. పిలిగ్రిమ్ కూడా వచ్చారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి దర్గాకు వస్తున్నారు? ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు? తుని సార్, తుని నుంచి వచ్చాము. ఫస్ట్ టైం వచ్చాము. మా ఫ్రెండ్ తన కొలీగ్ చెప్పారని వచ్చాము సార్. ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? బాగున్నాయండి అరేంజ్మెంట్స్. అంత క్రౌడీగా అనిపించలేదు అసలు. జనరల్ గా అయితే ఇలాంటి అకేషన్స్ అప్పుడు చాలా క్రౌడీగా ఉంటుంది, కానీ గవర్నమెంట్ అన్ని మంచి అరేంజ్మెంట్స్ చేస్తుంది. మాకు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాం. టెక్నాలజీ కాలం, ఏఐ కాలం, చాట్ జీపీటీ అన్నారు. ఇలాంటి కాలంలో ట్రెడిషన్స్, ఈ నమ్మకాలు ఇవన్నీ కూడా నమ్ముతారా? దేవుడు ఎప్పుడు ఉన్నాడు కాబట్టి మనం ఉన్నామండి. వితౌట్ గాడ్ ఏది కూడా పాసిబుల్ కాదు కదా. ఇంపాసిబుల్ థింగ్స్ ని కూడా పాసిబుల్ చేసేది ఓన్లీ గాడే అండి. సో మీరు చెప్పండమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ రొట్టెల పండుగ గురించి మీకేం తెలుసు? అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుండి వచ్చామండి. అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుండి వచ్చామండి. ఓకే, అంటే ఇదే ఫస్ట్ టైం రావడం లేదంటే గతంలో ఎప్పుడైనా వచ్చారా? లేదు, ఇదే ఫస్ట్ అండి. మా ఫ్రెండ్ అని చూసి ఆవిడ పొందిన ఫలితాలను చూసి మేము పొందాలని వచ్చాము. సో ఎలా ఉంది ఇక్కడ అట్మాస్ఫియర్? అంతే ఘాట్లు కానీ లేదంటే ఇతరత్ర అంటే సౌకర్యాలు కానీ? చాలా చక్కగా ఉన్నాయి సార్. అన్నీ పీస్ఫుల్ గా ఉన్నాయి. అన్ని కూడా మనకి అవకాశంగానే ఉన్నాయండి. కష్టంగా ఏమీ లేదు, క్రౌడ్ ఏమీ లేదు, అంతా చక్కగా చేస్తున్నారు. ఫీల్ అంటే ఎంత కూడా ఈ కాలంలో నమ్మకాలు అనేటి, భక్తి అంటే కుల మతాలకు అతీతంగా, అంటే ఇక్కడ నాట్ ఓన్లీ ముస్లిమ్స్, ఇండియన్స్ కావచ్చు, అన్ని కులాలు, అన్ని మతాలు వస్తుంటారు. సో ఇదంతా మీకు ఎట్లా ఉంది చూస్తుంటే? సో సమ్ టైమ్స్ మాకు ఏం ఫీల్ అవుతుంది అంటే ఇదంతా నిజమా, ఇదంతా నమ్మడానికి బిలీవ్ చేయొచ్చా అంటే అనిపిస్తుంది. కానీ ఇన్ని జనాలు బిలీవ్ చేస్తున్నారు అంటే ఏదో ఒక శక్తి ఉంటుంది, ఏదో ఒక శక్తితో దాన్ని బిలీవ్ చేయొచ్చు అంటే మనకు అనిపిస్తుంది. సో మొత్తం మీద భక్తులంతా వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. ప్రస్తుతం మనం కర్ణాటక వాళ్ళతో మాట్లాడాము, అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అనేక ప్రాంతాల నుంచి వచ్చారు. నాట్ ఓన్లీ అంటే ఇక్కడ పక్క జిల్లాలు కావచ్చు, పక్క రాష్ట్రాలు కావచ్చు, దేశవ్యాప్తం కూడా ఈ మొత్తం మీద దర్గాకు వస్తున్నారు. అంటే రొట్టెలు మార్చుకున్నారు. గత సంవత్సరాలు ఏదైతే కోరికలు కోరుకున్నారో అవి నెరవేరిన వారు రొట్టెలు వదులుతున్నారు, అలాగే రొట్టెలు తీసుకునే వాళ్ళు కూడా తీసుకున్నారు. మొత్తం మీద అయితే కోలాహలంగా ప్రారంభమైన ఈ దర్గాలోని రొట్టెల పండుగ
మరో 5 రోజుల పాటు ఇలా కొనసాగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ కావచ్చు, మంత్రి నారాయణ కావచ్చు, అలాగే జిల్లా ఎస్పీ అజిత వాజన్లు కావచ్చు చాలా ప్రిస్టేజియస్ తీసుకున్నారు. సో మొత్తం మీద 2000 మంది పోలీసులతో మొత్తం బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే వచ్చే పిలిగ్రిమ్స్ కి ఇక్కడ ఎటువంటి లోపాలు లేకుండా టాయిలెట్స్ కావచ్చు, లేదంటే వాటర్ కావచ్చు, లేదంటే షెల్టర్స్ కావచ్చు, అన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి కొన్ని 12 పార్కింగ్ స్పాట్స్ ఏర్పాటు చేశారు. మొత్తం మీద 7 జోన్లుగా విభజించి ఒక్కో జోన్ లో ఒక్కో రకంగా, అంటే భక్తులు విశ్రాంతి ఓవైపు, అలాగే రొట్లు మార్చుకునేది ఒకవైపు. సో మొత్తం మీద 7 జోన్లుగా విభజించి ఈ 5 రోజుల పాటుని ఒక అద్భుతంగా నిర్వహించేందుకైతే మొత్తం కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి. ఇది మొదటి రోజు రొట్టెల పండుగకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ హుస్సేన్తో సాగర్ రెడ్డి, ఐ న్యూస్, నెల్లూరు. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ